భక్తి కారణంగా వాళ్ళ వాళ్ళు సంపాదించుకున్న శక్తి అనేది వాళ్ళ భర్తకి సంపూర్ణ రక్షగా ఉండేవి. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి భర్త భర్త ప్రేమ, భర్త ఆయుష్, తను బతికి ఉన్నంత వరకు తన భర్త ఉండాల్సిందే అన్నట్టు, భర్త ఆరోగ్యం, వీటి మీదనే ఒక ఆడ మనిషికి ప్రైమరీ అన్నమాట. ఇంకా వేరే ఆలోచన ఇంపార్టెన్స్ దీనికి మించో ఏమీ లేదు. ఇంకా ఇదే ఫస్ట్ ఇంపార్టెన్స్. ఏంటిది? భర్త ప్రేమ, భర్త ఆరోగ్యం, భర్త ఆయుష్. ఎప్పుడు ఆడవాళ్ళు ఏం ఆలోచించేవాళ్ళంటే పూర్వం రోజులలో తన భర్త, తన పిల్లలు, తన కుటుంబం సురక్షితంగా ఉండడం ఎలా ఉంచగలను, నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఎలా కాపాడుకోగలను అని ఆలోచించి ఒక దేవుణ్ణి లేదా ఒక దేవతను నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఆ పూజ, ఆరాధన అనేటిది సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమైపోయేదంటే వాళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా ఉండి ఒక శక్తిలాగా మారేవాళ్ళు. వాళ్ళు సంపాదించుకున్న ఆ శక్తిని ఇంటికి రక్షణ కవచంలాగా భర్త ప్రాణాలకి, ఎస్పెషల్లీ భర్తకి సంపూర్ణంగా ఆ శక్తిని వాడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అందరూ ఉద్యోగం చేస్తూ వాళ్ళ సమయాన్ని వాళ్ళ సంపాదన మీద, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ మీద కేటాయిస్తూ బాగా కెరియర్ గ్రోత్ గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఎవరు ఏ ఆర్గనైజేషన్లో ఎక్కువ శాలరీ ఇస్తే ఆ ఆర్గనైజేషన్కి, ఎక్కువ గ్రో అవ్వగలిగే ఆర్గనైజేషన్స్కి వెళ్ళి వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ వాళ్ళు మనీ విషయంలో పరుగులు తీస్తున్నారన్నమాట. కానీ మనకి తెలియని విషయం ఏంటో తెలుసా? ఇక్కడ మనకు తెలియదు కదా, నెక్స్ట్ మినిటో నెక్స్ట్ డేనో మన ప్రాణం ఉంటుందా, మనం బతుకుంటామా లేదా, మన భర్త బతికుంటాడా లేదా, నా పిల్లలు సురక్షితంగా ఉంటారా లేదా, నా సంసారం సుఖంగా ఒక స్ట్రైట్ పాత్లో వెళ్తుందా లేదా ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి వస్తాయో ఉంటాయో ఉండవో అనేది మనకు తెలియదు కదా. సో మనకి రేపు అనే రోజు ఏం జరుగుతుంది అనేది తెలియదనే విషయాన్ని ఆడవాళ్ళు 2 విధాలుగా చూసేవాళ్ళు. పూర్వం రోజులలో ఏం చేసేవాళ్ళంటే భర్తకి ఏమీ కాకుండా భార్య బతికున్నంత వరకు ఆయన ప్రాణాలని సురక్షితంగా ఉండేటందుకు దేవుణ్ణి పూజించి ప్రకృతి శక్తిని తాను తీసుకొని ఆ శక్తిని తన భర్తకి ఒక కవచంలాగా పెట్టేవాళ్ళు. ఈ రోజులలో ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆయనకి ఒకవేళ ఏదన్నా అయ్యి, ఒకవేళ ఇంటి పెద్ద లేకపోతేనో, ఇంటి పెద్దని కోల్పోతేనో, లేదా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చి ఆయన నన్ను వదిలేస్తేనో, అప్పుడు నేను ఇంటి బాధ్యతని, ఇంటి భారాన్ని నా మీద పడతాయి, నేను అవన్నీ చేతిలోకి తీసుకొని నడపాలి, కాబట్టి దానికి నేను సంసిద్ధంగా ఇప్పటి నుంచే ఉండాలి, ఇండిపెండెంట్గా నేను ఒక ఫ్యామిలీని మొత్తం నడపగలిగే స్థితిలో ఉండాలి అంటే నా కెరియర్ మీద నేను ఎప్పుడూ ఫోకస్డ్ ఉండాలి, అంటే సంపాదన మీద ఎప్పుడూ నాకు శ్రద్ధ, ఆలోచన ఉండి సంపాదన మీద నేను ఫుల్ టూస్ గ్రిప్ ఉండాలి నాకు అని ఆలోచిస్తున్నాం. అలాగే ఒక్కటే రీజన్ భర్త పోతే భర్తకి ఏమైనా అయితేనే కాదు, అలాగే నాకు అవసరాలు ఉంటాయి, నా కోరికలు ఉంటాయి, నేను నచ్చినవి కొనుక్కోవాలి, నాకు అక్కడికి ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, నాకు ఇంట్లో సామాన్లు అయినా ఏవైనా కొనుక్కోవాలనిపిస్తుంది, నాకు ట్రిప్పులు ఏమైనా వేయాలనిపిస్తుంది, ఎవరినైనా చూడాలి కలవాలి అనిపిస్తుంది. సో పైసా లేకపోతే నేను కదలలేను
కాబట్టి నేను ఎప్పుడు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అని ఆలోచిస్తూ కూడా ఇది కూడా ఒక మేజర్ రీజన్గా మనము మనీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పరిగెత్తుతున్నాము. తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని తన భర్త ముందు చేయి చాపి డబ్బులు అడిగే అవసరం రాకుండా ఉండాలి అని పెద్ద పెద్ద చదువులు చదివించాము అని ఆలోచిస్తున్నారు. అంటే మా అమ్మాయి ఎప్పుడు ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, అలాగే ఆ ఉద్యోగం నుంచి వచ్చే పైసలతోటే తను ఎక్కువ అంటే ఆ మనీతోటే తను ఎక్కువ సర్వైవ్ అవ్వగలిగి, తను అన్నీ తన పనులు తన కోరికలు అన్నీ అందులో నెరవేర్చుకోగలిగి, ఒకవేళ తనకి ఇంకేమైనా పెద్ద కోరికలు ఉంటే వాటి కోసం తన కెరియర్లో ఇంకా కాస్త ముందుకెళ్ళాలి అనే స్థితిలో తల్లిదండ్రులు ఉండి తల్లిదండ్రులు దారి చూపించి గైడెన్స్ ఇస్తున్నారనమాట. అయితే ఈ ఆలోచనతో అంటే ఏ ఆలోచన అంటే భర్తకి ఏదన్నా అయ్యి ఇంటి భారం నా మీద పడితే నేను ఇంటి బాధ్యతని నడపాలి అనే ఆలోచనతో ఆడవాళ్ళు సంపాదించడం మొదలుపెట్టి ఇప్పుడు ఏ స్థితికి వచ్చామంటే డబ్బులు బాగా సంపాదిస్తూ ఉండడం వల్ల భర్తకి ఏమైనా అయితే నేను ఎలాగో సంపాదిస్తున్నాను కాబట్టి భర్తకి ఏదైనా అయితే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా, ఈ భర్త కాకపోతే ఇంకొక భర్త, అంటే ఈ మనిషి కాకపోతే జీవితంలో ఇంకొక మనిషి ఉంటాడు. కానీ ఇక్కడ ఉండాల్సింది ఏంటిది? ఇండిపెండెన్స్, ఫినాన్షియల్లీ ఇండిపెండెన్స్. మన ఆడవాళ్ళ ఉద్దేశం తప్పుగా మొదలవ్వలేదండి. ఆడవాళ్ళ ఉద్దేశం మొదలైన కారణం ఒకటి, ఇంటి పెద్దకి ఏమైనా అయితే ఇంటి భారం అంతా ఆడమనిషి మీద పడుతుంది. అప్పుడప్పుడు తను లోకం గురించి తెలుసుకుంటూ తను అప్పుడు సంపాదించడానికి దారులు వెతుక్కొని అప్పుడు సంపాదించడం మొదలుపెట్టి అప్పుడు కష్టాలు పడే కంటే ముందే తెలుసుకొని ముందే ఉంటే మనము ముందే చదువుకొని తెలుసుకొని సంపాదించగలిగే స్థితిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొదలైన ఆలోచన భర్త అవసరం ఎంతవరకు ఉన్నది ఎంతవరకు లేదు, ఉన్నా లేకపోయినా పెద్ద భేదం ఏంటి, భర్త అంటే ఈ మనిషి లేకపోతే ఇంకొక మనిషి ఉంటాడు నా జీవితంలో, ఎవరైనా పర్లేదు ఒక మనిషి ఉంటాడు జీవితంలో అనే స్థితికి మనం వచ్చేసాము. అది అనుకోకుండా వచ్చిన మార్పు. అంటే ఇక్కడ చూస్తే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి ప్రైమరీ ఇంపార్టెన్స్ పెరిగింది, ఇంటి పెద్ద భర్తకి ఇంపార్టెన్స్ తగ్గింది. అందుకే ఆడవాళ్ళు ఈ రోజులలో తన భర్త తన సంసారం సురక్షితంగా ఉండడం కోసం పూజలు చేయటమో, నమ్మకం అనేటిది ఇంట్లో పెంచుకోవటమో, ఇంట్లోకి ఒక శక్తిని తెచ్చుకొని ఆరాధించుకోవటమో, ప్రకృతికి దగ్గరగా ఉండాలి, దీనికోసం సమయాన్ని కేటాయించుకోవాలి అంటే ఎవ్వరూ ఇష్టపడట్లేదు. మనము ఒక ఆలోచనతోటి వేసిన ఒక అడుగు అది ఏకంగా ఇప్పుడు మనల్ని ఒక జనరేషన్కి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిందంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా జాబ్. అమెరికాలో అయితే చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, అలాగే అమెరికన్స్ కూడా ఉన్నారు. ఎలా అంటే హస్బెండ్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ జాబ్. ఒక స్టేజ్లో మేబీ ఒక డికేడో ఏమో ఆ టైం బ్యాక్లో 1.5 డికేడ్ బ్యాక్లో హస్బెండ్ ఫస్ట్ ఇంపార్టెన్స్, సెకండరీ ఇంపార్టెన్స్ ఏదో ఒక పని చేసుకొని సంపాదించడం అయ్యింది. జస్ట్ 2025కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ పొజిషన్స్ చేంజ్ అయిపోయినాయి అన్నమాట. జాబ్, కెరియర్, గ్రోత్ ఇవి ఫస్ట్ అయిపోయినాయి. సెకండరీ ఇంపార్టెన్స్ లైఫ్ పార్ట్నర్ అయిపోయింది. ఈ ఇంపార్టెన్స్లు కరెక్టేనా ఒకసారి మీరు ఆలోచించుకోండి.